మీరు చేస్తున్న డెస్క్ జాబ్ మీ మోకాలను డ్యామేజ్ చేస్తున్నాయా? 20-30 ఏళ్ళకే మోకాలు నొప్పులు ఏంటి అని బాధపడుతున్నారా? లెట్స్ డైవ్ ఇంటూ దిస్. హలో అండి, నేను డాక్టర్ సాయి చరణ్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సాధారణంగా 50-60 ఏళ్ళకి అరగాల్సిన మోకాలు, రావాల్సిన మోకాలు నొప్పి 20-30 ఏళ్ళకే వస్తుంది. ఎందుకు? అప్పుడే అరిగిపోయా? కాదు. ఈ నొప్పికి కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ సిట్టింగ్. ఈ డెస్క్ జాబ్ చేసే వాళ్ళందరికీ, సాఫ్ట్వేర్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇతర ప్రొఫెషనల్స్, బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, గంటల తరబడి ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ ప్రకారము 6 నుంచి 8 గంటల కన్నా ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళలో ఈ మోకాలు నొప్పి రావడం అనేది అధిక శాతం ఉన్నది. సో ఎక్కువ గంటలు మనం ఒకటే పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడం ఒకటి. రెండోది, కూర్చున్నప్పుడు కూడా అబ్నార్మల్ పొజిషన్లో కూర్చోవడం, అంటే కాళ్ళు మలుచుకొని కూర్చోవడం కానీ, లేకపోతే కాళ్ళు వెనక్కి పెట్టుకొని కూర్చోవడం కానీ చేయడం వల్ల ఆ పట్టెల్ల, అంటే మోకాలు చిప్ప ఏదైతే ఉందో దాని వెనక భాగం అనేది డ్యామేజ్ అవుతూ పోతుంది. దీన్నే కాండ్రోమలేషియా పట్టెల్లా అంటాము. సో ఈ కారణం వల్ల కావచ్చు, లేకపోతే మనం కూర్చునే ఫర్నిచర్, ఈ చైర్ హైట్ కూడా ఇంపార్టెంట్. ఈ చైర్ హైట్ వెన్ ఇట్ ఈస్ టూ లో, అంటే చాలా కిందికి ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా కాళ్ళు అనేవి బెండ్ అయిపోయి వెనక్కి పెట్టుకుంటాము. సో ఈ మోకాలు నొప్పి నుంచి ఎట్లా రిలీఫ్ చెందాలో చూద్దాం మనం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. ఫర్ ఎవరీ 15 to 20 minutes మనం బ్రేక్ తీసుకుంటూ మోకాలు సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ, స్ట్రెచింగ్ కానీ చేసుకోవాలి. మోకాలు పైన భాగంలో మనకి క్వాడ్రిసెప్స్ అని ఉంటుంది, వెనక భాగంలో హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అని ఉంటాయి. సో ఈ మజిల్స్ స్ట్రెచెస్ చేసుకోవాలి. అలానే పొద్దున సాయంత్రము కొంచెం ఈ మజిల్కి సంబంధించిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి ఈ నీ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది. రెండోది, మన కూర్చునే పొజిషన్ కరెక్ట్ చేసుకోవడం ద్వారా కూర్చునేటప్పుడు కంపల్సరీ మన థై అనేది గ్రౌండ్ లెవెల్కి ప్యారలల్ ఉండాలి. ఈ ప్యారలల్ ఉండుకుంటూ ఫుట్ కూడా కంప్లీట్గా గ్రౌండ్ మీద టచ్ అవ్వాలి. మూడోది, చైర్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో దట్ మన పొజిషన్ అనేది గ్రౌండ్కి ప్యారలల్ ఉండాలి. సో దీన్ని ఎర్గనామిక్ పొజిషన్ అంటాము. సో ఈ ఎర్గనామిక్ పొజిషన్ని ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ రీల్లో చూద్దాం మనము. సో ఇదండి ఇవాల్టి టాపిక్. ఫాలో ద హ్యాండిల్ ఫర్ రెగ్యులర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.